అందరికి ఇంకా మనకు తెలిసి ఎవరెవరు ఉన్నాం ఆ దోస్తులకు కూడా చెప్పేసి అరే నేను అన్న చిన్నగా ఉంటారు రాద్దని నేను చిన్నగా ఉంటారు రాద్దని నేను అయ్యో కయబడుతుంది మొత్తం టెన్షన్ అంటే జరిగింది చెప్పానా కూడా చెప్తుంది అంటే పెళ్ళి అయిన తర్వాత నేను తగ్గ విషయం మాట్లాడాలా అంతే కదా చెప్పింది ఓకే మా వాకైతే బాగా ఇంట్రెస్ట్ ఉండే నేనే కూడా చేసుకోవాలా అని ఇంట్రెస్ట్ ఉండే మా ఆలోచన ప్రకారం జరిగింది నాకు కూడా ఒకటి ఏంటంటే మనం పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి వాళ్ళని దాటిపోవద్దనే ఉద్దేశంతో చేసుకోవడం అంతేరా వాస్తవంగా అప్పుడు ఆప్షన్స్ కూడా మన వేరే ఆలోచన కూడా లేకుండే ఇట్లా చేసుకోవద్దు చేసుకోవాలని కాదు ఇట్లా ఆలోచన ఉండే చేసుకున్నాం ఏమంట ఏముండదు మా ఇంట్లో ఆడ ఏముండదు ముఖం పెడతాది ముఖం పెట్టి కాంప్రమైజ్ కాదు ముఖం పెడతా ముఖం ముఖం అంటే తెలుసు కానీ ఏమన్నది మాట్లాడినా కానీ ఇటు పోతే అటు అటు పోతే ఇటు అట్లా అదొకటి ఉంటది అంతే వేరేది ఏముండదు మాటలు లేవు చేతలు లేవు చేతలేదు ఇప్పటిదాకా జరగాలి జరగాలి అటు జరగాలి ఇటు జరగాలి రెండు సైడ్ నుంచి జరగాలి లేదు చేతులు లేదు చేతి గుర్తులేదు మనంత కాలు కాలు గుర్తులేదు చేతి గుర్తులేదు ఉంటాయి ఫ్యామిలీ కష్టాలు ఫ్యామిలీకి ఉంటాయి ఏవోసారి వచ్చినప్పుడు భూమేసి వచ్చినప్పుడు చెప్పిండు కూర్చోబెట్టినాక ఏమైనా అన్న శోభ బాగా సతాయిస్తున్నది అంటే నేనన్నా అరే ఊపుకుంటా తమ్ముడు అదినే మాత్రం నన్ను సతాయించాను ఇట్లా చెప్పుకుంటారా నేను అదే కదా అయినా కూడా వీడు ఇన్ని చెప్తున్నా కూడా మిట్టు మాత్రం రెడీ అవుతూనే ఉన్నాడు ఎంత హ్యాపీ ఉన్నాడు వాడు ఇప్పుడు ఇంకా 2 రోజులు ఎవరేమనుకున్నా ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే ఇక్కడ మామ పెళ్లి చూసిన వాళ్ళం కొందరమే ఉన్నాం ఎక్కువ మంది ఉన్నాం కావచ్చు అందరు ఉన్నాం లేరు అందరు లేరు మొత్తం మీన్ ఎక్కడున్నది విల్లి లేదు బిట్టి లేరు మేము అందరం చూసిన మాకు అదృష్టం అంటే అట్లాంటి పెళ్లి చూడడం కూడా మాకు అదృష్టం అప్పుడు ఆ పెళ్లిలో తిన్న మటన్ నాకు ఇప్పటికి గుర్తున్నది లేదు అప్పుడు అటువంటి సీన్ లేదు కాబట్టి రిసెప్షన్ కాకపోతే ఆ రిసెప్షన్ లో పెట్టిన మటన్ ఎంత అంటే ఇట్లా కప్పుల గిన్నెడు గింతంత పెట్టారు ఇప్పటి తిరిగా అన్లిమిటెడ్ లేదు 2 మేకలు పెట్టి ఊరందరికి ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు 2 మేకలు తింటున్నాం అందరం చెప్పినందుకు చేసుకున్నందుకు అసలు ఒక అన్ని పెళ్లి చూపులు మిస్ అయిపోయి డైరెక్ట్ పెళ్లి చేసుకున్నాడు అటువంటి అనుభవం లేకుండా పోయింది అయితే ఇప్పుడు కరుణాకర్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ పెళ్లి చూపులు పాదం మీద పుట్టమక్క కొన్ని స్మృతులలో ఇది ఒక మధుర స్మృతులు అంటే దానికి ప్రతి మన ఫంక్షన్లలో కొన్నిట్లలో self-made VIPs and declared VIPs and మనం అందరికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి సెలబ్రేట్ చేయడం చాలా మధురమైన స్మృతి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదే
నేనుండలేను అనుకుంటాను. వాడాలా అది అట్లా ఉంటుంది అబ్బా. ఉన్నను వెన్నెలలోన పొంగలు కదలాలి, నిన్నే చూస్తే వేళ నిద్ర రావాలి. నాకు ఇక్కడ ఒక వార్నింగ్ వచ్చింది, మంచిగా చెప్పకపోతే జాగ్రత్త అని. ఆప్షన్ లేనప్పుడు ఎంజాయ్ చేయడం బెటర్. చూపుతాన్ని కంట్రోల్ చేస్తారు ఉన్నారు. వెన్నతో పెట్టిన విద్యను కంటి చూపుతోనే ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏమనరు. ఇప్పుడు 200 మంది ఊరికే వచ్చేస్తారు. సో అక్కడ అంత పెద్ద సర్కిల్ ఉంది. ఎలా ఉన్నా నాకు అసలు ఈ ఫ్యామిలీలోని లోటు ఎప్పుడూ ఉంటుంది. అందుకోసం వీళ్ళకి ఎప్పుడు వస్తారు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. వీసాలు అందరికి ఆల్మోస్ట్ ప్రాసెస్ చేసినాము, రండి 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 అనుకుంటా. ఎందుకంటే ఆ వెలితి ఎప్పుడూ ఉంటుంది. అది కాదు ఒకటే వెలితి ఎలా తీర్చుకుంటాము అంటే ఈ ఫోన్ కాల్స్ వీటితో. కాకపోతే అది ఒక్కొక్క కంప్లైంట్ ఉంది అందరితో. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ప్రతిసారి చాలా మటుకు నేనే చేయాలి ఫోన్ కాల్స్, మేమే చేయాలి. కానీ వీటి నుంచి ఫోన్ కాల్స్ రావడం చాలా తక్కువ. అది బాధేస్తుంది, చాలా బాధేస్తుంది. అట్లా చేస్తా అప్పుడప్పుడు. కానీ చాలా మంది ఏంటంటే ప్రతిసారి నేను ఇప్పుడు బర్త్డేస్ ఉన్నా, మ్యారేజ్ ఉన్నా చాలాసార్లు కంపల్సరీ కాల్ చేస్తాము, అది చేస్తాము. ఎందుకంటే మాకు ఇప్పుడు మేము అంత మిస్ అవుతున్నాం మేము. కాకపోతే ఏంటంటే అది ఎట్ ద సేమ్ టైం మా మీద ఒక 4 సార్లు చేసినప్పుడన్నా ఒకసారి అటు నుంచి రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో పోయినప్పుడు ఏంటంటే అమెరికా నుంచి ఇక్కడ నుంచి కాల్ చేయడం అది కష్టం ఉండేది, కాస్ట్లీ అవని. ఇప్పుడు ఏముంది వాట్సాప్, మెసేజ్ పెట్టారే ఏమున్నారు ఎట్లా ఉన్నావు లేదు అంటే ఇప్పుడు నాకు కాల్చినప్పుడు జస్ట్ కాల్ చేయడం అవన్నీ. దానికి మాత్రం చాలాసార్లు బాధేస్తాయి, చాలాసార్లు అనుకుంటాము ఏంటి ఇక మనకేనా ఉన్నది ప్రేమ వాళ్ళకి లేదా అని చెప్పేసి. అంటే నిజంగానే అనుకుంటాం చాలాసార్లు. ఈ దీంట్లోకి వెళ్ళిపోతాం అన్న బ్యాక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాము. ఏంది మరి ఇంత మంది ఉన్నారు మనకి, కానీ ఎవరు ఏంది వాళ్ళు కాల్ చేయరేంది అని చెప్పేసి ఒక బాధ అయితే ఎప్పుడు ఉంటుంది. చాలా సార్లు బిజీ ఏం అవసరం లేదు, కాల్ చేస్తే మనం ఫ్రీ ఉంటే లిఫ్ట్ చేస్తాము, లేదంటే మళ్ళీ చేస్తాం, అంతే కదా. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మేము చేసినా మీరు బిజీ ఉన్నారనుకో మీరు అప్పుడే లిఫ్ట్ చేయరు కదా, మీరు మళ్ళీ కాల్ చేస్తారు బిజీ ఉంటే, అంతే సేమ్ థింగ్. ఇప్పుడు అలా అయితే మేమైతే ఇలా మీ టైం గుర్తుపెట్టుకొని చేస్తున్నామో అది గుర్తుపెట్టుకోవడం పెద్ద ఇష్యూనే కాదు. అది రాత్రి అయితే పొద్దున అయితే రాత్రికి, అంతే. సో అది అట్లా అంటే కాకపోతే అది కంపల్సరీ ఆ బాధ అయితే చాలా ఉంటుంది. చాలాసార్లు అనుకొని మొన్న అన్నతో కూడా మాట్లాడుతున్నప్పుడు అన్నాను అనమాట, చాలా మందికి అసలు నేను కాల్ చేసి కూడా మానేసిన ఈ మధ్య. అంటే ఏం చేస్తాం అది మా సైడ్ నుంచే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి. డెఫినెట్గా ఉంటుంది, అందరికీ ఉంటుంది, అందరి మీద అందరికీ మన ప్రేమ ఉంటుంది, అదైతే ఎట్టుపోదు. ఇప్పుడు మనం రాగానే చూస్తాం కదా, ఇప్పుడు రాగానే ఎంతమంది ఎంత హ్యాపీగా ఇంత ఫేస్ తోని బాబా ఇప్పుడు అది బాగా ఇప్పుడు బాగా ఫోన్ చేసినప్పుడు అదే కర్ణాకర్ వచ్చిండు రా అని చెప్పేసి అంటే ఆ ప్రేమ అందరికీ ఉంటుందో తెలుసు. కానీ ఆ ప్రేమ ఎందుకు కనిపించదు అనేది బాధేస్తుంది అనమాట. నీలో ప్రేమ లేదు అనేది ఎక్కడ కూడా అవట్లేదు నాకు, అందరిలో ఉంది. కానీ
ఆ డౌట్ అది ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడన్నా ఉన్నప్పుడు మీకు మీకు వీలు ఉన్నప్పుడు ఒక టైం వచ్చినప్పుడు అది ఎట్లుండవు, లేదంటే ఒకటి కాల్ చేసి ఏం జరుగుతున్నది అని అంటే అది వేరే ఉంటుంది అన్నమాట. మాకు కూడా అరే మాకు ఎంతమంది ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సో అది మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. అదే అదే చెప్తున్నా బాబా, ఎవరికి అందరికీ ప్రేమ ఉన్నది, అది సంబంధం లేదు. ఎందుకంటే నాకు స్పెషల్గా ఏంటంటే నేను చిన్నోడిని, నా లైఫ్ లో అయితే అందరి పాత్ర ఉంది, అది నేను పళ్ళ గుర్తి చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర నాకు లైఫ్ లో పాత్ర ఉంది. బేసికలీ అందరూ నన్ను చాలా బాగా చూస్తున్నారు, దాంట్లో అసలు డౌటే లేదు. ఒక్కోళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాను నేను. వాళ్ళు ఒక్కొక్కటి నాకు ఇచ్చిండ్రు, నా లైఫ్లో నాకు చాలా యూజ్ అవుతున్నాయి. నేను ఫుల్ హ్యాపీ, దాంట్లో ఇదేమీ లేదు. నాకు అందరూ ఎంత బాగా చూసుకున్నారు అనేది చాలా తెలుసు. ఓకే, ఇప్పుడు నీకు ఇప్పుడు నాన్న ఉన్నాడు. ఇప్పుడు నాన్న ఈ సందర్భం అంటే నాన్న గురించి ఒక్కటే చెప్తా. అందరి గురించి చెప్పాలంటే బోరు కొడుతుంది, మీరు పడుకుంటామంటారు. సో ఇప్పుడు నాన్నకి నాకు ఏజ్ గ్యాప్ అయితే చాలా ఉంటుంది. కానీ కాకపోతే ఎప్పుడు కూడా నాన్నది ఆ డిఫరెన్స్ ఎప్పుడు కనిపించలేదు నాకు. చిన్నప్పటి నుంచి కూడా నేను వచ్చిన నవది నుంచి రాగానే అలా తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తీసుకెళ్తుండే. ఇప్పుడు అందరినీ అన్న అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అందరు వచ్చిన వాళ్ళు ఎంత క్లోజ్గా నాకు మూవ్ అయింది, వాళ్ళు గ్రీటింగ్ చేస్తున్నారు. అట్లా మాకు చాలా ఉండేది అన్నమాట. సో అది చిన్నప్పటి నుంచి నాన్న, అది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఎందుకంటే ఎంత పెద్దవాడైనా కూడా నాకు అసలు ఎప్పుడు ఆ డిఫరెన్సే తెలియదు అసలు. అది అట్లా ఒక ఫ్రెండ్ లాగానే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఎటు ఫస్ట్ బైక్ నేర్పించింది నాన్నే, ఫస్ట్ జీన్ ప్యాంట్ కొనిచ్చింది నాన్నే నాకు లైఫ్లో. సో అది. అండ్ ఇంకోటి ఆయన లైటర్ నోట్ మంచి ఇక్కడ ఏం చేస్తుంటే అప్పుడు మన పేపర్ వచ్చేది కదా, పేపర్ మంచిగా ఈ రూమ్లో పైలాప్ చేస్తున్నాను అనమాట. ఉమ్మడి కుటుంబము. మళ్ళీ మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అట్లా ఉన్నారు. మా వదినలు, మేడం కూడా, మళ్ళీ కోడళ్ళు కూడా మనమే డామినేట్ చేస్తారు. అప్పుడప్పుడు బిడ్డలు ఉంటారు కదా, ఇక్కడ కదా, వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. కోడళ్ళు కూడా డామినేషన్ చేస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు తిట్టారుగా నాకు తిడతారు, తప్పు చేస్తే. మంచోళ్ళే తప్పు చేస్తే తిడతారు. తప్పు చేసినప్పుడు అంటే అంతా అన్నట్టు, తప్పు చేసినప్పుడు మామయ్యది కరెక్ట్ కాదు అని చెప్తాను అన్నట్టు. అంతే నా మాకు తెలియదు, ఇది తెలియదు ఇట్లా తెలియదు. అదే అంటే మనకు కోడలైనా బిడ్డైనా వదినలైనా అందరినీ మనం అట్లా చూస్తాం కాబట్టి వాళ్ళు మనం లైక్ చేస్తారు, మనం వాళ్ళు లైక్ చేస్తారు. దట్ ఈస్ చాట్ లాస్. ఇక్కడ మనం అన్నెల దశలు కూడా నారాజు కాకుండా మీరు కూడా అంటే మేలు కాబట్టి మంచి అందరితో రిలేషను, మా అన్నలు కానీ మా వదినలు కానీ అందరు కూడా మిమ్మల్ని ఇట్లా ఒక రకంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. ఎవ్వరు కూడా మిమ్మల్ని తక్కువ చూసి ఉండదు, అందరు కలిసి ఉంటారు. వాళ్ళు కూడా మా చెల్లెలు కూడా సూపర్. నేను చాలాసార్లు వాళ్ళ గురించి చెప్తాను. నేను చాలాసార్లు చెప్తా, ఎందుకంటే వాళ్ళు మా బామ్మర్దల కన్నా వాళ్ళే బాగున్నారు. ఓపెన్గా చెప్తాను, నిజమే. అంటే చాలా అండర్స్టాండింగ్ ఉన్నది వాళ్ళ ముగ్గురు మధ్యలో. వాళ్ళ దగ్గర ఉన్నది లేదని కాకూరు మీరు. అరే రేపు పొద్దున వాళ్ళ అబ్బాయి ఏమన్నా లగ్గమైందాకైతే ఉండరు. మళ్ళా రేపు పొద్దున వాడు బడికి కొట్టిపోయినా వాళ్ళ ప్రాబ్లం కదా. అదే 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 కానీ చాలా నైస్. నాకు అది చాలా, నేను శోభకంట నేను మీ తమ్ముల కన్నా మా చెల్లెలే పోపు అని చెప్పేసి ఆమె కూడా ఉంటుంది. అరే సీను డ్యూ ఉన్నాం వల్ల అసలు గంగారు ఒకటి తెచ్చిందేమో నాకు డౌట్. అవురా కానీ చాట్లలో కూడా ఈ వండర్లాస్ వాళ్ళు మనకు అనుకూలంగా మన ఫ్యామిలీ రిలేషన్ ఎట్లుంటుందో మనకు తగ్గట్లుగా వాళ్ళు ఎప్పుడుగా రెస్పెక్టబుల్ ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళను బామ్మడులను ఇట్లానే చెప్పేసి కాకుండా మన పిల్లలాగానే చూస్తాం. అవునా కదా? ఓకే రైట్. ఇంకేమన్నా పిన్ని
చెప్తా బాగా చెప్తుంది, మీరు లేనప్పుడు చెప్తుంది. అది తెలియదు కదా, ఇట్లా తెలిస్తే చెప్తుంటే రికార్డ్ చేపిస్తుంటే. ఓకే, మా అన్న చెప్పలేదా? అట్లే కదరా, నాకేమన్నా తెలుసా మొన్న ఇట్లనే అంటే నిద్రలో లేకుంటే తెల్లది కనబడదు. నువ్వు వచ్చినప్పుడు అలా ఇట్లా నువ్వు అనిపించకుండా సందులోకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూస్తుండే అని చెప్తున్నా. అంతగా ఉన్నదా అని నేను అనుకున్నాను. చెప్పి సిట్టింగ్లే ఇక చెప్పద్దు. ఇప్పుడు శోభ గురించి చెప్పిండైతే ఓకే. ఇప్పుడు అన్న పెద్దోడు కాబట్టి శోభ భయం పడుతుంది. ఇప్పుడు నేను నీకు అన్నా అనుకో ఎట్లుంటది, నేను నీకు భయం పట్టేటోని కాబట్టి నేను అట్లుంటది. అదొక ముఖ్య చెప్పిండు అయిపోతుంది. చిన్నప్పుడు ఎప్పటి నుంచో అది ఇది మాకు తెలియదు. బాల్కొండకి వెళ్ళి ఉరుక్కుంటా చెప్పండి చలో వెయిట్ చెప్తాను. ఓకే సైలెన్స్. పువ్వు ఇచ్చి ప్రీతమా ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. కొంచెం ఇట్లా మీరు కనిపిస్తారు. ఇంకా వేరేది కూడా ఉందిలే, ఇది పెట్టడానికి రీజన్ కూడా ఉంది. మీరు పెట్టండి. నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది. మాటలే అప్పుడే లగమైన కూడా పెట్టినాను. ఐ లవ్ యూ. సేమ్ టు అన్నారా? సేమ్ టు అంటే కాదా? నాకు అలవాట్లేదు, ఇప్పుడు నాకు ఎవరికి చెప్పలేదు. ఎవరికో ఎందుకు ఎప్పుడు చెప్పాలని బాధ. ఇవ్వను. ఐ లవ్ యూ ఏమో తెలియదు నాకు ఇంగ్లీష్. అసలు లతనే ఎర్రగైంది, శోభ కాలేదు ఇంకా. సెకండ్ పార్ట్ అయితే ఓకే. థ్యాంక్ యూ నాన్న. తర్వాత ఏం లేదు, కొత్తగా లగ్గమైనప్పుడు బాగా కలర్ టీవీ వరిస్తాను. అయితే ఇప్పటిదాకా కలర్ టీవీ వరియాలి, కలగానే ఉంది. ముందుగా 60 వసంతాలకు విజయవంతంగా 60 వసంతాలు గడిపిన రోజు 26 కోటి సమయాన కనీసం అప్పుడైనా కానీ కలర్ టీవీ ఎలక్షన్ హామీరా నాని, ఎలక్షన్ హామీ అంతే తప్పకుండా నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. దేని మీద? ఖచ్చితంగా కలర్ టీవీ కొలిచుడు ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు మేము చాలా చిన్నగా నాకు ఇప్పటికి నాకు ఒకటే గుర్తున్నది. దానిలో మేము ముగ్గురు అన్నదమ్ములము ఒకటే డ్రెస్ వేసుకున్నాం, అదొకటి గుర్తున్నది.
అది ఆ ఫోటో చూసినప్పుడల్లా ఒక మధురానుభూతి. అయిన తర్వాత ఇంకేం గుర్తులేదు. పెళ్లి చేసుకున్నా గుర్తుందా? ఇంకేం గుర్తులేదు. ఓకే, బావకి చెప్పేంత లేదు కానీ అక్క బావ నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్సిడెంట్స్ ఉంటే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వెడ్డింగ్ బిఫోర్ మూమెంట్స్ బయటకు తీసుకెళ్ళినరా ఎప్పుడైనా, లేకపోతే సరే ఫస్ట్ టైం పిన్ని చూసినప్పుడు ఏమనిపించింది? అంటే వెడ్డింగ్ కి ముందు ఫస్ట్ టైం పిన్నితో పరిచయం అంటే అన్నదమ్ముల బాధలు అలా చెప్పుకున్నారు. అసలు మేము వేరే ఇంటికెళ్ళి వచ్చిన వాళ్ళు మేము చెప్పుకోవాలి. మేము ఒక్కొక్కరు మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు, మేము అట్లా ఉండేది. వీళ్ళు బుర్రలు ఇట్లా పెరిగానే పోతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం అందరము. ఫ్యామిలీ అంటే మనకి కలిసినప్పుడు పండగ, అందరం కలిసినామంటే పండగ. ఎన్నెన్నో జన్మల పుణ్యం నీది నాది, ఒక్కరి కోసం నేను అరే ఫిమేల్ చెప్పండి. మేల ఫిమేలా? చలో స్టార్ట్, టైమర్ స్టార్ట్. అలా మెల్లగా వెళ్ళండి. డూయింగ్ గుడ్ జాబ్. కాకపోతే ఇదే ఆపర్చునిటీగా మంచిగా కళ్ళలో పెట్టి కళ్ళు పెట్టి చూస్తున్నారు. బౌల్ అటేటో ఉంది, ఇటేటో నడుస్తున్నారు, కానీ చూసుకోవడంలోనే కాన్సన్ట్రేషన్ ఉంది. ముందుగా కదా గుడ్ గుడ్ గుడ్. అంటే అటు వెళ్ళాలి, రైట్ సైడ్ కొంచెం వెనక్కి, నానా సైడ్. గుడ్ గుడ్ గుడ్. కానా వెనకాల చేతి ముట్టద్దు, చేతి ముట్టద్దు. ఇంకా ఇంకా కొంచెం అటు వెళ్ళాలి. స్టార్ట్ అయింది. టైమర్ రీసెట్ చేయాలి. ఒక్క నిమిషం పట్టద్దు. ఇంకా అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఉంది, అడ్జస్ట్మెంట్ బాగుంది. మళ్ళీ 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 కమాన్ 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 ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇంకొకటి చేస్తే విన్నర్ అవుతారు ప్రస్తుతానికి. మళ్ళీ రావాలి, మళ్ళీ ఫస్ట్కి రావాలి. ఫస్ట్కి వచ్చేసి కమాన్ కమాన్. ఇంకోటి వేస్తే పిన్ని విన్ అవుతారు. ఒకటి వేస్తే అందరికి 1 మంది ఉన్నాయి. చేతులనికి చాలా దూరం ఉండే. ఇంకా రండి 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 రండి, ఫస్ట్ బేస్కి రండి ఫాస్ట్. కళ్ళు మూసుకొని వెళ్తే ఎటు వెళ్ళాలి? ఇంకా టైం ఉంది, టైం ఉంది. సెకండ్ కి ట్రై చేయొచ్చు, ఇంకా టైం ఉంది. చాలా టైం ఉంది. మళ్ళీ మళ్ళీ 2 వస్తుంది దగ్గరికి. మళ్ళీ మళ్ళీ రండి స్టార్టింగ్ పాయింట్. చలో స్టార్ట్. టైమర్ స్టార్ట్. ఓకే, చేతులు తీసేయాలి, చేతులు తీసేయాలి. ఓకే కమాన్.
అటు ఇటు చూడొద్దు. Come on. అంటే 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 ఇంకా పర్లేదు. రండి రండి, ఇంకా టైం అయిపోలేదు. టైం అయిపోలేదు. కమాన్. చారు మిఠాయి అన్నట్టున్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా టైం. పరిగెత్తండి 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 పరిగెత్తండి. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలి. 7 seconds. 5 4 పట్ట నెంబర్ స్టార్ట్. రెడీ గో. అలానే వెళ్తుండండి. యా బ్యాలెన్స్ వేయాలి, బౌల్లో వేయాలి. బయట రండి రండి, బ్యాక్ రండి బ్యాక్ రండి. చలో చలో కమాన్ 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 ఫాస్ట్. కమాన్ కమాన్ కమాన్. జాగ్రత్త అంట. ఇటు 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 రావాలి, ఇటు రావాలి. అయిపోయిందా టైం? టైం అయిపోయిందా? కానీ ఫాస్ట్ వెళ్ళిపోండి ఇంకా. కమాన్ కమాన్ కమాన్. కోఆర్డినేషన్. అంత బాధలో కూడా ఇంత పర్ఫార్మెన్స్ అంటే మంచిదే కదా. చూడండి ఇంకోటి కింద పడుతుంది. అయిపోయిందా 1 minute? అది కొంచెం వంగిరా నువ్వు, కొంచెం వంగలు నువ్వు కిందికి. Good job. Come on, come on. Almost, almost, almost there. కిందికి వంగి 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 రండి. ముందే పడిపోయింది. రా 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 రా. Almost, almost, almost. బయట పడతారు దగ్గరికి దగ్గరగా. ఇంకా టైం ఉందిరా. అయిపోయిందా? ఓకే, మా స్ట్రాటజీ చెప్తుంది. అత్తమ్మ చిన్నదేం కాదు, చిన్న అత్తమ్మనే కానీ చిన్నది కాదు అసలు. స్ట్రాటజీ డిస్కస్ చేస్తుంది అక్కడ. అయ్యో అమ్మా, సూపర్, గుడ్ జాబ్. కమ్ కమ్. ఏమైంది, పట్టుకున్నారా? లేపిందా? అంత మంచి చేసి లేపడం ఎందుకు దాన్ని? కమాన్ కమాన్, గుడ్ జాబ్ గుడ్ జాబ్ చేస్తున్నారు. మీకు అనవసరంగా తొందరపడుతున్నారు. లాస్ట్ లో మీకు వచ్చేసేది. కమాన్ కమాన్. అయ్యో కమాన్ కమాన్ కమాన్. అయ్యో అయిపోయిందా టైం? 3 2 1 డన్. అదే అంటారు, మగవాడు ఎప్పుడు పెద్ద పులే. కాకపోతే పెళ్ళైన తర్వాత పులి మీద దుర్గామాత కూర్చుంటారు.